जिले विकाराबाद के कलखोड़ा और रावलापल्ली गांव के सैलाब मुतासरीन के साथ कांग्रेस लीडर अयूब अंसारी की रिलीफ तकसीम। तेलंगाना के जिले विकाराबाद के मरपल्ली मंडल के कलखोड़ा और रावलापल्ली गांव में हालिया दिनों भारी बारिश और तबाहकुन सैलाब से मुतासरा अवाम की मुश्किलात को देखते हुए कांग्रेस पार्टी मनाटी सेल सदर जनाब अयूब अंसारी ने पार्टी मंडल सदर सुरेश यादव और दीगर कांग्रेस कायदीन के साथ दौरा किया। इस मौके पर जनाब अयूब अंसारी ने मुतासरा फैमिलीज में राशन और रोजमर्रा इस्तेमाल की अशिया तकसीम की। इन्होंने कहा कि सैलाब की तबाहकारियों से बेघर होने वाले अवाम की हालत निहायत ही अफसोसनाक है। इनके मसाइल को तेलंगाना असम्बली के स्पीकर जनाब कड्डम प्रसाद कुमार तक पहुंचाकर इंसाफ दिलाने की कोशिश करेंगे। इन्होंने मजीद कहा कि महकमा ज़राअत के ओहदेदार फसलों के नुकसान का जायजा लेकर किसान भाइयों को मुनासिब मुआवजा देने की जिम्मेदारी निभाएंगे। इसके लिए वो खुद जद्दोजहद करेंगे। अयूब अंसारी ने वादा किया कि अवाम को किसी भी मुश्किल घड़ी में जात पात या मजहब की तफरीक के बगैर हर मुमकिन ताउन फरहम करेंगे। इस दौरे में कांग्रेस पार्टी कायदीन, मुकामी कायदीन, कारकुनान और गांव के अफराद शरीक थे। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। ఇళ్లలో నీరు వచ్చి వాళ్ళ తినేటి సరుకులన్నీ బట్టలు అన్ని సరుకులు మొత్తం పాడైనాయి। కాబట్టి మన మండలం నుంచి ప్రసాద్ అన్న గారి స్పీకర్ గారి ఆదేశాల మేరకు మండలం నుంచి మర్పల్లి మండలం నుంచి మన పెద్దలు మండల అధ్యక్షులు సుభాష్ అన్న గారు, సురేష్ అన్న గారు, మన అందరూ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడికి రావడం జరిగింది। అందరము ప్రతి ఇంటింటి తిరిగి వాళ్ళ పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి। కాబట్టి మాతోటి అయిన సహాయము వాళ్లకు బియ్యమైనా ఏదో సరుకులైనా ఆ సహాయము మనం నా తరఫు నుంచి కూడా నేను కొద్దిగా చేయించిన అందరికీ ఇంకా అవసరం ఉంటే కూడా ఇంకా ముందు కూడా నేను చేయాలని అనుకుంటున్నా। ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇంకా చేయాలని ఈరోజు నేను సాయంత్రం వరకు కూడా మిగతా వాళ్ళకు కూడా నేను పంపిణీ చేస్తానని నేను హామీ ఇస్తున్నా। కాబట్టి పెద్దలు మన సభాపతి గారు వాళ్ళ దృష్టికి మేము అందరం తీసుకెళ్ళి వీళ్లకు న్యాయం జరిగేటట్లుగా ఇండ్ల విషయంలో కానీ ఈ స్థలంలో ఈ వాగు ఉంది, పెద్దది వాగు దగ్గర ఇండ్లు ఉన్నందుకు వాళ్ళకు నష్టం జరిగింది। ఈ వాగు దగ్గర ఉన్న వాళ్లకు ఈ రోజు కాదు వచ్చే రోజుల్లో కూడా వాళ్ళకు ఎప్పుడైనా భవిష్యత్తులో నష్టం జరిగే ప్రమాదంగా ఉంది। కాబట్టి వాళ్ళకు ఎత్తు అయిన పదార్థం ఏరియాలో అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే, గ్రామకంఠం ఉంటే మనము పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ఆ స్థలము వీళ్లకు కేటాయించి ఇంద్రమ్మ ఇండ్లు కూడా మేము పెట్టిస్తామని సార్ దగ్గర తీసుకుపోయి ఆ ఇండ్లు కూడా వచ్చేటట్టుగా వాళ్లకు తప్పక ఇప్పిస్తామని హామీ ఇస్తున్నామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించి ముగిస్తున్నాను।